ఒక చిన్న ప్రశ్న. మీరు రోడ్డు మీద నడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి మీ కులం ఏమిటి అని అడిగితే మీరు కొంచెం ఇబ్బంది పడతారు. కానీ అదే వ్యక్తి మీ జీతం ఎంత అని అడిగితే అక్కడే కథ మొదలవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మనిషి విలువ కులంతో కొలిచేవారు, ఇప్పుడు మనిషి విలువ బ్యాంక్ బ్యాలెన్స్తో కొలుస్తున్నారు. మరి నిజంగా గెలిచింది ఎవరు? కులమా, డబ్బా, లేదా మనం ఇద్దరికి బానిసలం అయిపోయామా? మన తాతల కాలానికి వెళ్దాం. ఆ రోజుల్లో మనుషుని చూసే ముందు కులాన్ని చూసేవాళ్ళు. పేరు అడిగే ముందు ఇంటి పేరు అడిగేవాళ్ళు. కులం అనేది అప్పట్లో ఒక ఐడెంటిటీ. ఒక రకంగా చెప్పాలంటే అదే లింక్డ్ఇన్ ప్రొఫైల్, అదే ఆధార్ కార్డ్, అదే రికమెండేషన్ లెటర్. అప్పట్లో ఎవరు ఏ పని చేయాలో కూడా క్యాస్టే నిర్ణయించేది. ఒక కులం రైతు, ఒక కులం వ్యాపారి, ఒక కులం కళాకారుడు. సిస్టమ్ అలా ఉండేది. కానీ అదే సిస్టమ్ చాలా మందిని వెనక్కి కూడా నెట్టింది. టాలెంట్ ఉన్నా అవకాశం రాకపోయిన వాళ్ళు చాలామంది. అంటే అప్పట్లో పవర్ అంటే కులం దగ్గరే ఉండేది కదా. కట్ చేస్తే మన ప్రజెంట్ జనరేషన్. మనం చూసే ప్రతి చోట పేరుకు మాత్రమే అందరం సమానం, కానీ లోపల మాత్రం రెండు విషయాలు మాట్లాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి విషయానికి వస్తే గూగుల్ సెర్చ్లో కులం వెతుకుతారు, జాబ్లో టాలెంట్ గురించి మాట్లాడతారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చాలా గట్టిగానే జరుగుతుంది. ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిన ఇంకొక నిజం ఏంటి అంటే, భారీగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం కులం పెద్దగా మాట్లాడదు. ఒక్కసారి మీ ఫ్రెండ్స్లో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడగండి, మీరు ఫలానా విషయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా అని. ఖచ్చితంగా మీ ఫ్రెండ్ నుంచి మీకు తెలియని ఒక సమాధానం అయితే వస్తుంది. మీ దగ్గర డబ్బు ఉండి కులం ఉంటే మీరే నెంబర్ 1. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కులం ఉంటే చాలా వరకు పనులైపోతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, కులం లేదు, డబ్బు లేదంటే మాత్రం జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే మన జనరేషన్లో కాస్ట్ ఫీలింగ్ అనే ముసుగు మీద డబ్బు కూర్చొని నవ్వుతుంది. మరి మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నా అభిప్రాయం అయితే ఈ క్యాస్ట్ బేస్డ్ అనేది కంప్లీట్గా ఎప్పటికీ పోదు. మనం ఎంత ఎదగాలి అనుకున్నా, దాని నుంచి మనం ఎంత బయటపడాలి అనుకున్నా వచ్చేవాళ్ళు వచ్చి దాన్ని చెడగొడుతూనే ఉంటారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకోండి, క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ మీ దగ్గర మనీ లేదు అనుకోండి, క్యాస్ట్ ఈజ్ ఎ బిగ్ డీల్. ఇది తప్ప ఒప్ప అనేది ఒప్పుకోవాలంటే మాత్రం మీ ఇష్టం, కానీ బయట జరుగుతున్నది మాత్రం ఇదే. కాబట్టి క్యాస్ట్ కోసం ఫైట్ చేయకుండా నీ లైఫ్ కోసం ఫైట్ చేయి, నీ ఫ్యూచర్ కోసం ఫైట్ చేయి, నీ ఫ్యామిలీ కోసం ఫైట్ చేయి. ఎందుకంటే రేపు నువ్వు సక్సెస్ అయితే నువ్వు ఏంటి అని అడిగే వాళ్ళు తగ్గిపోతారు. ఫెయిల్ అయితే మాత్రం ఈ సమాజం నీకు చుక్కలు చూపిస్తుంది. నా చివరి మాటగా ఇది గుర్తుపెట్టుకో. క్యాస్ట్ వేర్ చెప్పుకుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు దొరుకుతారు, కానీ కష్టకాలంలో డబ్బు అడిగితే ఫోన్ కూడా ఎత్తరు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేయండి. మీ విషయంలో ఏది గొప్ప అనుకుంటున్నారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఓటీ చాయ్ టాక్స్. సీ యూ సూన్.